హలో, ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఈ బ్లాగ్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా ట్రైవో మేము ఎప్పుడో లండన్లో ఉన్నప్పుడు ఇంత టైం స్పెండ్ చేసేవాళ్ళం. మళ్ళీ 3 years తర్వాత ఇలా టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది. ఈ బ్లాగ్లో శ్యామ్ బర్త్డే సెలబ్రేట్ చేసాము. బ్లాగ్ ఎండ్ వరకు చూడండి, చాలా స్పెషల్ ఎంట్రీస్ అండ్ గెస్ట్ అపీరియన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఎంట్రీస్ అనమాట. మీ అందరికీ తెలిసిందే, నేను భరద్వాజ్, ఇప్పుడు మౌనిక, నెక్స్ట్ శ్యామ్, నెక్స్ట్ మన స్పెషల్ అపీరియన్స్ అంకిత్, నెక్స్ట్ ప్రియా అండ్ ఫైనల్లీ వర్షిత్. స్ట్రైట్ లెఫ్ట్ తీసుకోండి. హలో, పిస్తా హౌస్కి తెచ్చేది ఉండే ఇదే కోట 2007 నువ్వు నీ ఆర్డర్ 2007 అది కౌంట్ 26 బ్రో. నేను ఇప్పుడు 26 వస్తా ఈ ఆగస్ట్ లో వస్తే. నేను 25 होती रे तू अगस्त में. हाँ अगर मैं 25 हूँ अभी तो 24 है तू अभी. अभी 25 मैं ये भी 24 था लास्ट ईयर. अभी ये 25 हुआ ना. हाँ 26 हुआ ना. 25 हुआ. Masters చదివిందిరా. तू 2026 में तो 25 होती 25 नहीं ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం తెలియదు. aid. I think for this also. they paid no. I paid for this also. they paid no. अच्छा मिलता. They paid no. वो भी ये मीम का मतलब मेरे को वर्षित ही समझाया था मालूम. they paid no बोल के. Oh my god. ओ शिट हवा उसके ऊपर ही आ रहा हूँ पूरा. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Sham. Yeah, I paid no. Not even 5 seconds. But still, I paid. I know on this joke वर्षित will laugh a lot. 1 year to 2 years birthday. లండన్లో ఎలా కలిసామన్నమాట. ఫస్ట్ మీట్ ఎలా అయింది మనకి? లండన్లో కాలేజ్కి వెళ్ళా ఎన్రోల్మెంట్ కానికే. సో బేసిక్లీ అక్కడ ప్రాసెస్ తెలీదు ఎలా ఏంటో అని. నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేస్తుంటే ఆడ ఒక లైన్లో బక్రా కనిపించాడు. పేపర్ పట్టుకొని బక్రా అని. మేమిద్దరం తెలుగులో మాట్లాడుకుంటే తనకి తెలుగు రాదేమో అని చెప్పేసి, అరే వీళ్ళని నమ్మొద్దు, ఎక్కడి నుంచో వస్తారు, ఏమేమో చేస్తారు అని చెప్తే వాడు విన్నాడు. విని ఎంకల్ మళ్ళీ ఎలా హెల్ప్ మనం లైన్లో వస్తాడు, అక్కడికి వెళ్ళండి అని అన్నాడు. అప్పుడు నేను లేదే, అది నువ్వు బక్రా అని నాకేం తెలుసు. చెప్పలేదే నేను. అవును బక్రా అంత పద్ధతిగా చెప్పరు. ఎలా చెప్పారు? చెప్పాడు అక్కడుంది పేపర్స్ తీసుకొని వెళ్ళు అని కొంచెం రూడ్గా చెప్పాడు. అప్పుడు అర్థమైంది, ఓ వీడికి తెలుగు వచ్చు, విన్నాడేమో అని చెప్పేసి వద్దులే బాబు నేను వెళ్ళిపోతా అని చెప్పేసి గమ్మును మూసుకొని వెళ్ళిపోయా. मैं मेरा ऑफिस छोड़ के आया हूँ. मैं अपना बर्थडे का इवेंट छोड़ के आया. मैं खाना देना सब. मेरे को बुखार आ रहा, सर्दी हुआ और इतना ट्रैवल करके ये मामा गुंटूर से आ रहा, मैं काचीगुड़ा से आ रहा 2 किलोमीटर. కంటెంట్ నీది. Oh, it is so funny. She was injured. उसका ये हाथ था, I don't know which hand it was. उसका हाथ में बहुत ज़्यादा पट्टी था. मैं आउट ऑफ कंसर्न पूछा क्या हुआ वो? आप गाड़ी से गिरी बोल के बोली. But later on I found out a different reason. That's not important now. But exam के time में I guess third semester. Third semester. No, third semester was COVID. I guess whatever semester. Fifth or sixth semester. What 6 semesters थे? బాబా టీచర్ 3 years, 2 semesters. Okay. కాలేజ్ గైడా Bro, 3 years, 2 semesters, bro. Whatever it is, it was like semester. 30% అటెండెన్స్. ఓకే బోల్. Not even 30%, just 20%. Whatever it was, listen to me, let me complete and let me go. Okay. So ये मेरे बाजू बैठती थी,
जब हिमायत नगर में नीलोफर नया ओपन हुआ था, तो मैं पूछा था सेम कॉलेज से सेम क्लास था, फिर भी नहीं मालूम कि एक सेम कॉलेज में था, सेम क्लास में था. नाउ द ऑडियंस हैज फिर लास्ट में नहीं नहीं अभी ऑडियंस को एक डाउट आया, कौन रेगुलर है कौन इरेगुलर है? मैं नहीं आता था. अभी दोनों को एक सेकंड आई लेट यू नो. मेरे को क्या मालूम कि ये आता या नहीं आता, क्योंकि मैं जाती नहीं थी. वो भी जाता नहीं ना. ठीक है guys, my cab is here, I'll go. See you bro. See you guys. Thank you for my vlog. Happy birthday once again. థ్యాంక్ యూ. बैंक नंबर मेरे को पंकज था, फंड ट्रांसफर से. సరే కానీ నిన్న పార్ట్ 2లో స్పెషల్ ఇంట్రడ్యూస్ చేస్తా అన్నా కదా తినే మామ. నాకు నువ్వు యూకేలో మోనికా ఎక్స్ట్రోవర్ట్ మోనికాగా తెలుసు, ఇండియాలో కూడా నువ్వు ఎక్స్ట్రోవర్టేనా? ఇండియాలో ఎక్స్ట్రోవర్ట్ లేకుండే, స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్ ఉండే. స్కూల్ అన్న ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చినాక కొంచెం ఎక్స్ట్రోవర్ట్ అయినా, బట్ లేటర్ ఆన్ కొంచెం ఫ్రీ అయిపోయినా, లైక్ ఫ్రీ మైండ్ సెట్, అందరితో కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నా, ఎవరు వచ్చినా ఓకే ఐ కెన్ హ్యాండిల్ అలా. స్కూల్లో ఇంటర్మీడియట్లో అండ్ డిగ్రీలో ఐ హ్యాడ్ ఓన్లీ ఫ్యూ ఫ్రెండ్స్, వాళ్ళతోనే ఉంటుండే, వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ అవుతుండే, చిల్ అవుతుండే, అండ్ స్టడీస్ తెలుసు దాంట్లో నిలిపి అదొక లైఫ్ ఉంటుంది. అండ్ యూపీకి వచ్చినాక ఎక్కువ సోషలైజ్ అయ్యా, చాలామంది తెలిసింది, బయటికి వెళ్తే ఎలా ఉంటారు ఏంటి అందరూ పరిచయం అయ్యారు, అలా 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 ఉంటుంది. నువ్వు స్కై డైవింగ్ చేసావా? నేను చేశాను. నేను చూసి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. నేను అడిగినట్టున్నా కదా నేను ఎక్కడ చేసావు ఏంటి అని, ఏమనిపించింది స్కై డైవింగ్ అది? మీది నుంచి కింద అంటే ఎంత ఫీట్ నువ్వు చేసింది? 13,000. 13,000 స్టార్ట్. ఫస్ట్ చాలా ఎక్సైట్గా ఉండే, కార్లో వెళ్తుంటే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. ప్లేస్కి రీచ్ అయినాక కొంచెం లోపల దడ్ స్టార్ట్ అయింది. అప్పటికి లైక్ ఓ మై గాడ్ అనుకున్నా. దెన్ మళ్ళీ అన్ని కాస్ట్యూమ్స్ అవన్నీ ఇస్తుంటే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు. అప్పుడు అనుకున్న పర్లేదు చేయొచ్చు. ఒక ఫీల్ ఉండే అబ్బా, డ్రెస్సెస్ వాళ్ళు మాట్లాడుతుంటే ఒక ఇంటర్వ్యూ తీసుకొని ఇంటికి కాల్ చేసావా అని చెప్పావా? ఇట్లా నేను చెప్పలేదు కదా. ఇంకా చెప్తే ఖచ్చితంగా నో అని చెప్పేసి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి, మమ్మీ తెలుసు కదా అస్సలు నో 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 అంట అని చెప్పి చెప్పలేదు. నాకు చెప్పలా, నేను వీడియో చూసాక షాక్ అయ్యా. ఐ ఫీల్ లైక్ బ్యాక్ స్టాప్. మామ, నువ్వు అసలు లండన్కి ఎందుకు వచ్చావు? ఓ అంటే అరే. ఇక్కడ స్టడీస్ అయిపోయి ఇక్కడనే కంటిన్యూ చేయొచ్చు కదా, అవును. సడన్ గా లండన్కి ఎందుకు ప్లాన్ చేస్తావు? ఇండియాలో డిగ్రీ చేసి ఇక్కడ వచ్చి మాస్టర్స్ చేసి మరి ఆల్ ఆఫ్ సడన్ యూట్యూబింగ్ ఎందుకు, యూట్యూబర్గా ఎందుకు స్టార్ట్ చేస్తావు నీ జర్నీ? ఎన్న క్వశ్చన్ కాలేవా? బేసిక్గా నేను లండన్ అనేది మైండ్లో లేదురా, స్టార్టింగ్ నుంచి మైండ్లో లేదు, నిజంగా లేదు మైండ్లో. నా డిగ్రీ అయిపోయింది, 1 year ఖాళీగా ఉన్నా, ఏం చేద్దామా అంటే ట్రై చేద్దాము. సరిగా వచ్చాను, నాకు అక్కడ లైఫ్ బాగుంది, జాబ్ పార్ట్ టైమ్స్ కానీ కాలేజ్ కానీ మేనేజ్ చేసుకుంటున్నాము. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు వచ్చాను అంటే ఆన్సర్ లేదు, నిజంగా ట్రూగా లేదు. నాకు తెలుసు నేను ఎందుకు వచ్చానని. ఆల్ ఆఫ్ ఏ సడన్ యూట్యూబ్ అంటే ప్యాషన్. బేసిక్గా ఒక గోల్ పెట్టుకుంది ఏంటంటే మనకి మానిటైజ్ అవుతుందా లేదా. చాలా మందికి మానిటైజ్ అవుతుంది, బట్ ట్రై చేద్దాం, మానిటైజ్ అయినంత వరకు అవుదాం. 1 year టైం ఉంది, 1 year ట్రై చేద్దాం. సక్సెస్ అవ్వలేదా ఈ ట్రై, మనకి ట్రై చేయలేదు అనేది లేదు. లక్కీగా మన సర్కిల్ బాగుంది, సపోర్టింగ్ ఉంది. మెయిన్లీ మనకు అది కావాలి. వీడియోస్ చేస్తున్నాడు, మాస్టర్స్ చేశాడు, MBA చేశాడు, ఇవన్నీ విన్నా నేను, పెట్టినప్పుడు విన్నా. మరి వీడేంట్రా యూకే వెళ్ళాడు వచ్చాడు అది ఇది అని. బట్ ట్రై చేయాలి కదా, ట్రై చేద్దాం. సరే గాయస్, చెప్పాయా? అంటే ఈరోజు అంటే నా బర్త్డే కాబట్టి నాకు కొంచెం బాగానే సర్ప్రైజ్ ఇచ్చారు మీరు. ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. కానీ ఇక్కడ వేరు, లండన్లో వేరు. ఇంకా
సో భరద్వాజ్ నువ్వు చెప్పు. నాది బేసిక్గా నేను ఫారెన్లో బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఇలా ఉంటాయి. బట్ ఇండియాలో కూడా నేను ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాను. కానీ బర్త్డే సెలబ్రేషన్ చేసిందే నేను. ఎగ్జాక్ట్లీ అది అది కూడా కూడా ఎలా తెలుసు? ఆ రోజు ఫుల్ షిఫ్ట్ అంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 11 వరకు షిఫ్ట్లోనే ఉన్నాను. అదే నా బర్త్డే షిఫ్ట్లోనే ఉన్నాను. ఈవినింగ్ అయిపోయింది, నాకు తెలీదు. ఈవెన్ మా స్టోర్లో కూడా తెలియదు. నేను షిఫ్ట్ అయిపోయింది, క్లోజ్ చేసుకున్నాం, బస్లో వెళ్తున్నాం, అప్పుడు కూడా నాకు తెలియదు. వీళ్ళ స్టాప్ వచ్చింది, బస్ దిగాము, వీళ్ళ ఇంటి బయట అన్నమాట. కాల్ చేసింది, కిందకు ఒకసారి కేక్ తీసుకొని రావా. నేను దానికి నాకేం తెలియదు అసలు. బేసిక్గా కేక్ పట్టుకొచ్చింది, కేక్ కట్ చేసింది. వాడు అంటాడు చూసావా అంత కమెంట్ వల్ల తెలుస్తుంది అంటే సేమ్ అట్లా అయిపోయింది. పెద్ద హడావిడి లేదు, ఏం లేదు. ఏంటంటే బర్త్డే రోజు పంచ పిచ్చా ఏం చెప్పచ్చు? ఏం పని చేశారు? బర్త్డే ఫుల్ షిఫ్ట్ రా. ఓ ఓకే. నా ఫస్ట్ యూ నీడ్ టు వాక్ అని చెప్తాను. నా ఫస్ట్ That's good. బర్త్డే ఫారెన్ ఫుల్ ఆన్ షిఫ్ట్ అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మటుకు మెమరబుల్ అయిపోయింది. అది నీ సర్ప్రైజ్ అయితే. సర్ప్రైజ్ కాదు, షాక్. బిగ్ షాక్, మాకు సర్ప్రైజ్ అయితే. అరే షాక్ అయ్యామన్నట్టు సేమ్ లేదండి, ఇట్లా ఏం లేదు. బర్త్డే కానీ కేక్ అసలు నువ్వు పని చేయవు కదరా, నీకు అది ఫుల్ షిఫ్ట్ అట్లయింది. చూసారా ఏదో కావాలని చెప్పించా. కావాలని పెద్ద రివెంజ్ అంటే అది ఏం చేశారా నేను నీకు? నాకు పని తప్పుతుందా బ్రో? నాకు నిజంగా గుర్తుంది. నా ఫస్ట్ బర్త్డే మీకు గుర్తున్నా లేకపోయినా నాకు మటుకు బాగా గుర్తుంది. కొన్ని క్యాండిడేట్స్ ఉన్నారు, వైల్డ్ థింకింగ్ క్యాండిడేట్స్ అన్నమాట. నన్ను షాపింగ్ ట్రాలీలో కూర్చోబెట్టి తిప్పారు చూడండి. నేను అది ఎప్పటికీ మర్చిపోలేను సార్, మీరు మర్చిపోయినా పార్కింగ్ లో కూర్చోబెట్టి పార్కింగ్ లాట్ లో ఎవరో టఫాగాడు ఒక షాపింగ్ ట్రాలీ అక్కడ వదిలేస్తే మనోళ్ళు దాన్ని తెలివిగా నన్ను కూర్చోబెట్టి కేక్ ఇచ్చి కట్ చేయరా బాబు అని చెప్తే నేను ఏదో పర్లేదు కూర్చోవచ్చు, కట్టింగే కదా అని చెప్పి మంచిగా కూర్చొని కట్ చేస్తున్నాను. వెనకాల నుంచి వర్షిత్ గాడు బెస్ట్, చాలా మంచి ఫ్రెండ్ వాడు నాకు. వాడు తిప్పాడు చూడండి, కళ్ళు గిర్రుమని తిరిగినాయి. మంచిగా అది ఎలా మర్చిపోయారు మనం ఈ ప్లాన్ కి అంటే దీనికి కేక్ కోక్ అంతా కేక్ మధ్యలో ఒక మనోడు. సడన్ ట్రిప్. ఆ రోజు మనోడు డెడికేషన్ కి మెచ్చుకోవాల్సిందే. కేక్ కోసం పడని పాటు లేదు. ఎవరో ఫ్రెండ్ ని కాంటాక్ట్ అయ్యి ఆట కార్లో కూర్చొని తిరిగి ఆఫ్టర్ 1 hour గాట్ ఎ కేక్ ఫర్ మీ. మర్చిపోయాను నేను, ఎవరు నిజంగా గుర్తుకోలేదా? నిజంగా మర్చిపోయాను. నాకు ఒక క్వశ్చన్ రా, బాగానే సరే చిల్ అయ్యారు, నేను లేకుండా కిరాడు కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు. చాలా బాగా, చాలా బాగా. నేనైతే షాంపెన్ కూడా వేసాను మమ్మ నీ బదులుగా. నేను ఆ పిక్స్ చూసాను, ఇంత నేనైతే చిన్న బొమ్మను కూడా పెట్టుకున్నా కదా, ఫోటోలు ఉంది కదా. as a భరద్వాజ్. చిన్న బొమ్మ ఉంటుంది, ప్లస్ నువ్వు ఇచ్చిన ఒక పెన్ ఉంటుంది ఇక్కడ. ఒక పెన్ ఇచ్చావు నాకు ఏదో, అమెజాన్ లో పిన్ ఇచ్చాను. అందులో పెట్టుకున్నా. అరే భరద్వాజ్ స్పెషల్ గా ఇక్కడ పెట్టుకుంటే ఓ అంత మిస్ అయ్యావా? నేను అసలు లేదా ఇంత కూడా ఉండలేదా? అబ్బే చూసారుగా, నేను ఏదో అనుకున్నా ఏదో చెప్తాడు అని. ఎందుకు పెట్టారు? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. అవునా, వీళ్ళిద్దరు గ్రాడ్ ఫోటోస్ చూస్తే నేనైతే మిస్ అయ్యా, అబ్బా ఇల్లుంటే బాగుండేది. అన్నాం కదా, వీడియో కాల్ చేసాము, ఫోటో మొదలు పెట్టుకొని చెప్తారా? చేసాము. బట్ ఒకటి చెప్పాలి, గ్రాడ్ అయిపోయిన తర్వాత వీడియో కాల్ చేసి ఆ ఫీల్ ఇచ్చైతే ఆ ఫీల్ అయితే వచ్చింది. సాటిస్ఫై అయ్యాను, బట్ ఉండుంటే బాగుండేది. యాక్చువల్లీ స్టోరీ చెప్పాలంటే నేను సూట్ కూడా లండన్ తెప్పించుకున్నా, 10th తెప్పించుకున్నా. సూట్ తెప్పించుకున్నా లండన్, ఇండియా నుంచి. బట్ కుదరలేదు అంతే, టైం మనం ఏం చేస్తాం. బట్ మీరు వీడి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళుంటే ఇక్కడ చార్మినార్లో ఆ సూట్ వేసుకొని దిగాడు. ఈ న్యూ ఇయర్ అంటే గుర్తుకొచ్చింది, మన 2023 న్యూ ఇయర్ హైదరాబాద్లోనే అయింది కదా. 2024 న్యూ ఇయర్ ఎలా ఉంటాయి నేను చెప్తా, గుర్తుందా? నాకు బాగా గుర్తుందా అంటావు రమేష్లో. అది యాక్చువల్గా 24 న్యూ ఇయర్ 23rd December 31st అంటే 1 week నుంచి ప్లాన్ చేస్తాం. లండన్ 5 వరకు చూడాలి, చిన్నప్పటి నుంచి డ్రీమ్ అది. అరే ఆ లండన్ అయ్యి అది ఇది. యాక్చువల్గా
టికెట్స్ ఉంటాయి వాటికి అంతా క్లోజ్ చేస్తారు, బ్యారికేడ్స్ పెట్టేస్తారు, యూ హ్యావ్ టు పే అనమాట. అది వచ్చేసరికి 120 pounds ఉంటుంది. పక్కన ఒకళ్ళు బ్లాక్ టికెట్ లాగా అమ్ముకుంటున్నారు. అది ఇంకో అక్కడికి వెళ్తే 120 pounds అన్నాడు. నార్మల్గా తీసుకుంటే 10 pounds 20 pounds 30 pounds 1 week before 2 weeks before అలాంటిది 125 pounds అమ్మాడు బ్లాక్లో. మేము లైట్ తీసుకున్నాం 8 కల్లా ఎవరు కొంటాడు 120 పెట్టి సరే వెళ్ళాలి చూడాలి ఏం చేద్దాం అని 8:30 వరకు రెడీ అవ్వాలి. మేడం గారు 9కి వచ్చినట్టు ఉన్నాను. 9 స్టార్ట్ అయ్యాం మన మెట్రోలో. నా మీద నిద్రస్తున్నారా? ఎవరా 9 ట్యూబ్ అయితే 8:30 గుర్తుంది. 9 ట్యూబ్ ఇంకా యాక్చువల్గా 9 స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళేసరికి 10:30 ఆ ట్యూబ్ ఇంకా ముందే ఆపేశారు స్టేషన్. ఎందుకంటే న్యూ ఇయర్ నైట్ కదా క్రౌడ్ ఎక్కువైపోతుందని. అండ్ మోర్ ఓవర్ ఇట్ వాస్ టూ కోల్డ్. చాలా చదండి. ఇది, దర్శనంకి ఇట్లా చుట్టూ తిరుగుతాం కదా, సేమ్ ఆ చలిలో 2 రౌండ్లు తిప్పించారు. టెంపుల్కి ఎలా అయితే ప్రదక్షిణ చేస్తామో అలానే ఒక లండన్ యూత్ చుట్టూ లండన్ నైట్ చుట్టూ ఒక సర్కిల్ వేసాను. అది కూడా ఒక అడ్వెంచరే. బ్యారిగేట్స్ ఉంటే బ్యారిగేట్స్ లాగేసి పరిగెత్తి అంటే అదొక వైబ్ అనమాట. ఆ వైబ్ చూడాలి అన్న ఫీల్డ్లో వెళ్ళిపోయాం. గుడ్ ఎక్స్పీరియన్స్. పోయినా కూడా జంప్ చేసి చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయ్యాము. వెళ్ళినందుకు రిగ్రెట్ అవ్వలేదు. హ్యాపీ 25 years హ్యాపీ. అని మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు లేకపోతే ఇలా చెప్పడానికి ఏమి ఉండేది కదా. మీరు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోవచ్చు, పిక్స్ ఉంటాయి. We'll be back soon. Until then, stay connected. Your support means a lot to us. Don't forget to like, share and subscribe to our channel.